Welcome learners. CPGET Statistics syllabus discussion లో ఈ సెకండ్ వీడియో మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్ చెప్పాలి. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అన్నారు. మనకు ఏ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ లో చూసినా దాని ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ మీదనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ అంటే ది డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ కి ఎక్స్పెక్టేషన్ డెఫినేషన్. ఇక్కడ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ కి దాని యొక్క ఎక్స్పెక్టేషన్ గా తీసుకుంటాము. ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ కాన్స్టెంట్ ఆల్వేస్. తర్వాత అడిటివ్ ప్రాపర్టీ, మల్టిప్లికేటివ్ ప్రాపర్టీ, అట్లా ఒక 8-9 దాకా ప్రాపర్టీస్ ఉన్నాయి. మొమెంట్స్ డిరైవ్ చేయొచ్చు ఈ ఎక్స్పెక్టేషన్స్ లో నుంచే కూడా మొమెంట్స్ వస్తాయి. మొమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. కాబట్టి ఎక్స్పెక్టేషన్ లో ఇవన్నీ కూడా మనకు ఉంది. తర్వాత ఎంజిఎఫ్ అన్నారు. దీంట్లో కాషీ స్క్వేర్డ్ ఇన్ఈక్వాలిటీ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాషీ స్క్వేర్డ్ ఇన్ఈక్వాలిటీ దీని మీద కూడా చాలా సార్లు అడిగి ఉన్నారు. తర్వాత ఈ ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ఆన్ ఎక్స్పెక్టేషన్స్ వాటి మీద కూడా ఉంటుంది. వేరియన్స్ ఆఫ్ ఎన్ నేచురల్ నెంబర్స్, ఇక్కడ n స్క్వేర్ మైనస్ 1/12 అది వేరియన్స్. సమ్ ఆఫ్ ఎన్ నేచురల్ నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1/2 ఇది. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎన్ నేచురల్ నెంబర్స్ దీని మీద కూడా మనం దీన్ని బేస్ చేసుకునే ఇది ప్రూవ్ చేస్తాము, వేరియన్స్ ఆఫ్ ఎన్ నేచురల్ నెంబర్స్. కాబట్టి ఇక్కడ థీరమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఎక్స్పెక్టేషన్ అయిపోయిన తర్వాత వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఉంది. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఆ వేరియన్స్ ప్రాపర్టీస్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ఆన్ వేరియన్స్, అట్లా ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ పవర్ ఈఎక్స్. ప్రాపర్టీస్ mx0 ఈజ్ ఈక్వల్ టు 0 ఆల్వేస్. ది ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ఆన్ మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. ఇది మ్యూఆర్ ప్రాపర్టీ. దీని మీద కూడా చాలా సార్లు క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి మనకి. ఇది సమ్ ఆఫ్ ఎన్ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉన్నప్పుడు వాటి యొక్క మొమెంట్స్ అడిటివ్ రీప్రొడక్టివ్ ప్రాపర్టీ ఇక్కడ. అదేవిధంగా ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ యొక్క దాని యొక్క ఎంజిఎఫ్, ఇవి ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. తర్వాత ఎంజిఎఫ్ డిపెండ్స్ అపాన్ బోత్ ఆరిజిన్ అండ్ స్కేల్, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఇవంతా కూడా ఇక్కడ వరుసగా ప్రూఫ్స్ ఇచ్చున్నాను. ఇది క్లాస్లో నేను డిస్కస్ చేసే నోట్స్. ఇది మన సిసిఎల్ఎంఎస్లో ఇంతవరకు ఈ మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్స్ మీద నోట్స్ రాలేదు. వచ్చిన తర్వాత ఉండేటివి అవే డిస్కస్ చేసుకుందాం. మీరు ఒకసారి వాటిని కూడా చూసుకోండి. ఇది మ్యూ2కి ఎక్స్పెక్టేషన్స్లో ఇలాగ రాస్తాము, మ్యూ3కి మ్యూ4కి. ప్రూఫ్లో నేను ఇది యూజ్ చేశాను. ప్రూఫ్లో ఇన్ఫార్మల్గా చెప్తున్నాను. ఫార్మల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా టైప్ చేసుకొని చెప్పాలి. మ్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు డో పవర్ ఆర్ బై డో టీ పవర్ ఆర్ ఎంఎక్స్ మైనస్ ఎక్స్ బార్ టీ వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ఎక్స్ బార్కి అయితే. అదేవిధంగా మ్యూఆర్ డాష్కి కూడా మనం ఇది రాయొచ్చు అనమాట. ఇక్కడ అప్పుడు ఎక్స్ మాత్రమే వస్తుంది కదా. ఇది రా మొమెంట్స్కి ఇది సెంట్రల్ మొమెంట్స్ ప్రాపర్టీగా చెప్పుకుంటూ ఉంటాము. ది ప్రూఫ్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ స్కేల్ ఆన్ మొమెంట్ జనరేటింగ్ ఫంక్షన్, అడిటివ్ రీప్రొడక్టివ్ ప్రాపర్టీ మీద ఇవి థీరమ్స్. ఇవి ఇక్కడ థీరమ్స్ ఇచ్చేస్తున్నాము. నెక్స్ట్ కాన్సెప్ట్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ పవర్ ఐ టీఎక్స్ అనేది క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్. టీ ఈజ్ నెదర్ ఏ ర్యాండమ్ వేరియబుల్ నార్ ఏ కాన్స్టెంట్. తెలుగు అకాడమీలో నుంచి చూసి నోట్స్ రాశాను. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్. ఫై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఆల్వేస్. ఫై ఆఫ్ టీ మోడ్యులస్ ఆఫ్ ఫై ఆఫ్ టీ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఆల్వేస్. కాంప్లెక్స్ కాంజుగేట్. ఇట్లా ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ఆన్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్. రీప్రొడక్టివ్ ప్రాపర్టీ ఇప్పుడు ఇది కూడా మ్యూఆర్ డాష్ మ్యూఆర్ గురించి కూడా ఇక్కడ ఇచ్చున్నాము. ఇక్కడ -1 పవర్ ఆర్ అనేది వస్తుంది. ప్రూఫ్స్ ఇచ్చేస్తున్నాను నేను. ప్రూఫ్స్ అయితే అవసరం లేదు, మనం ప్రాపర్టీస్ వరకే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వరకు. నేను మీకు నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం కదా.
క్యుములెంట్ జనరేటింగ్ ఫంక్షను. కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లో మనం పాయింట్ వైస్ మల్టిపుల్ చాయిస్ వైజే ఉంటుంది. అదే డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్‌లో ప్రూఫ్స్ కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఇది క్యుములెంట్ జనరేటింగ్ ఫంక్షను. KXT log E MXT. దీనికి సంబంధించి క్యుములెంట్స్, రిలేషన్‌షిప్ బిట్వీన్ క్యుములెంట్స్ అండ్ మొమెంట్స్ వాటి మీద కూడా ఇక్కడ ఇది ప్రూఫ్ ఇది. K1 μ1 డాష్ మ్యూ ఇది. ఇది K2/2కి K2కి μ2, K3 అనేది μ3 అవుతుంది. K4 అనేది ఇక్కడ ఫార్ములా ఇచ్చున్నాం ఇక్కడ. K4 μ4 K4 ప్లస్ 3K2 ఇక్కడ K అనేది క్యుములెంట్ జనరేటింగ్ ఫంక్షన్. బట్ వీటి మీద ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో చూసుకోండి. అడిటివ్ ప్రాపర్టీ ఆఫ్ క్యుములెంట్ జనరేటింగ్ ఫంక్షన్. ఇది నాకు నోట్స్ అందుబాటులో ఉంది కాబట్టి వాటిని మీకు స్కానింగ్ చేసి ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాను. ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ఆన్ క్యుములెంట్స్. CGF depends upon both origin and scale. It is not independent. It is depends. వాటికి సంబంధించిన ప్రూఫ్ ఇది. దీని తర్వాత చెబిషెవ్స్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉంది. ఇంపార్టెంట్ చెబిషెవ్స్ ఇన్ఈక్వాలిటీ. మనం దీన్ని 2 రకాలుగా రాస్తూ ఉంటాం. ఈ 2 కూడా అడుగుతుంటారు. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉంటారు. దాని ప్రూఫ్ ఇది. వేరియన్స్ సంబంధించి వేరియన్స్ తీసుకొని మనం దాని ప్రూఫ్ అనేది చేస్తూ ఉంటాము. ఇక్కడ కాన్స్టెంట్ పెట్టి కూడా మనము చేస్తూ ఉంటాము. టీ అనేది కాన్స్టెంట్ అయినప్పుడు ఈ ఫామ్ కూడా యూజ్ చేస్తాము. ఇక్కడ ఇది కూడా ఎగ్జామినేషన్లో అడుగున్నారు. ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ పవర్ ఎక్స్. ఇక్కడ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, ఎస్ ఈజ్ ఎ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. మనం ఎస్ ప్లేస్లో ఈ పవర్ టీ పెట్టామంటే అది ఎంజేఎఫ్ అవుతుంది. ఈ పవర్ ఐటీ పెట్టామంటే అది క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ అవుతుంది. ప్రాపర్టీస్ ఆఫ్ ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షను. మనకు ఒకసారి ఎగ్జామినేషన్లో ఇది కూడా ఇచ్చున్నారు. మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఇది μ1 డాష్. అదేవిధంగా మీన్కి ఇది μrకి ఇచ్చున్నారు. ఇక్కడ μrకి మనకు ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు μr అనేది దీన్ని ప్రూవ్ చేసాము. r డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఆల్రెడీ ఇచ్చున్నారు మీకు మనకు ఎగ్జామినేషన్లో ఒకసారి. కాబట్టి ఇక్కడ వరకు ఎంజిఎఫ్ వాటి గురించి కంప్లీట్గా అయిపోతుంది. తర్వాత ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్, క్యారెక్టరిస్టిక్, స్టేట్మెంట్స్, ప్రాపర్టీస్, అప్లికేషన్. వెబ్సైట్స్ ఇన్ఈక్వాలిటీ కూడా అయిపోయింది. స్టేట్మెంట్, వీక్ లా ఆఫ్ లార్జ్ నెంబర్స్, సెంట్రల్ లిమిట్ థీరము. ఇక్కడ అది మనం యూజీలో చాలా రోజులుగా అడగడం లేదు. ఈ వీక్ లా ఆఫ్ లార్జ్ నెంబర్స్, స్ట్రాంగ్ లా ఆఫ్ లార్జ్ నెంబర్స్ అనేది యూజీ లెవెల్లో ఎక్కువ అని చెప్పేసి డిస్కస్ చేయము. ఒక్కసారి ఏదైనా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో మీరు చూసుకొని వాటి మీద కూడా ప్రాబ్లమ్స్ అడిగే అవకాశము, మీకు 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్కి అయితే ఇవి నేను తయారు చేసిన ఇది సరిపోతుంది. ఇది ఇక్కడ చూడండి, బెర్నౌలీ దాని యొక్క ప్రాబబిలిటీ ఫంక్షను, మీన్, వేరియన్స్, ఎంజిఎఫ్. ఒకవేళ దానికి ఏమైనా క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఉంటే అది కూడా మనం ఇక్కడ రాసుకోవాలి. ఇట్లా ఒక టేబుల్ తయారు చేసుకొని బైనామియల్, తర్వాత పాయిజాను, ఇక్కడ మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ వేరియన్స్, ఇక్కడ మీన్ ఈజ్ లెస్ దాన్ వేరియన్స్. ఇది కూడా ఎక్కువగా ఉంటుంది కదా, తక్కువగానే ఉంటుంది. మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ వేరియన్స్, మీన్, వేరియన్స్. ఇక్కడ వేరియన్స్ ఎక్కువగా, వేరియన్స్ కన్నా కూడా మీన్ ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ వీటిల్లో. కొన్నిట్లో మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ వేరియన్స్, మీన్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్. ఒక్కసారి చూసుకోండి. ఇవి స్టాండర్డ్ నోటేషన్స్ యూజ్ చేసి నేను ఇక్కడ బెర్నౌలీ, బైనామియల్, పాయిజాను, వాటి యొక్క ఎంజిఎఫ్, పిఎఫ్, పీజీఎఫ్లు ఇవన్నీ కూడా రాసి పెట్టుకున్నామంటే, రోజు వీటిని చూసుకుంటా ఉన్నామంటే మనకు ఏదైనా ఎగ్జామినేషన్స్లో వీటిని వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇవి ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్, క్యారెక్టరిస్టిక్, మీన్, వేరియన్స్ మీద, గామా డిస్ట్రిబ్యూషన్ మీద, బీటా డిస్ట్రిబ్యూషన్. బీటా డిస్ట్రిబ్యూషన్కి ఎంజిఎఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ చాలాసార్లు వస్తుంది. బీటా 2, అదేవిధంగా నార్మల్ డిస్ట్రిబ్యూషన్, స్టాండర్డ్ కాషీ, స్టాండర్డ్ కాషీ, స్టూడెంట్ టీ, ఎఫ్, కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ వరకు నేను రాస్తున్నాను. వీరన్నిటికీ కూడా మనం మీన్, వేరియన్స్, వాటి యొక్క స్క్యూనెస్ కోఎఫిషియెంట్స్ అవన్నీ నోట్ చేసి పెట్టుకున్నారంటే ఈజీగా ఉంటుంది. నేను మీ క్వశ్చన్ పేపర్ 2019 క్వశ్చన్ పేపర్ డిస్కషన్లో డిఫరెంట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ సంబంధించిన కర్వ్స్ అవన్నీ కూడా డిస్కస్ చేసి ఉన్నాను. కాబట్టి ఇక్కడికి ఈ డిస్క్రీటివ్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్ వరకు ఇక్కడ కవర్ చేస్తున్నాము. మనము ఈ సిసిఎల్ఎంఎస్లో వీటి గురించిన డిస్కషన్ ఉంది.
సిసిఎల్ఎంఎస్లో నుంచి మెటీరియల్ ఇది ఎగ్జాక్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషను, పాపులేషను, పాపులేషన్ డెఫినేషను, ఎగ్జాంపుల్స్, టైప్స్ ఆఫ్ పాపులేషను, రియల్, హైపోథెటికల్ పాపులేషను, శాంపుల్, సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ పారామీటర్, ఫంక్షన్ ఆఫ్ పాపులేషన్ వాల్యూస్, స్టాటిస్టిక్, ఫంక్షన్ ఆఫ్ ఎ శాంపుల్ అబ్జర్వేషన్, దాని యొక్క ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇస్తున్నారు. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషను, స్టాండర్డ్ ఎర్రరు, యూటిలిటీ ఆఫ్ స్టాండర్డ్ ఎర్రరు, జెడ్ స్టాటిస్టిక్ స్టాండర్డ్ ఫామ్ ఇది, టీ అనేది స్టాటిస్టిక్ ఇక్కడ. ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ శాంప్లింగ్ మెటీరియల్ మనకు ఉంది. అదేవిధంగా ఎగ్జాక్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూషన్లో కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్, టీఎఫ్ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వాటన్నిటిని కూడా ఎగ్జాక్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటారు. టీ డిస్ట్రిబ్యూషన్ ఇది కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్, ది స్క్వేర్ ఆఫ్ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ విత్ 1 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ కాల్డ్ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ పాయింట్ వైజ్ ఇచ్చున్నారు కాబట్టి మెటీరియల్లో మనం నీట్గా మీరు చూసుకోండి. సిసిఎల్ఎంఎస్లో మెటీరియల్ ఉంది ఇది. కై స్క్వేర్ ఈజ్ ఏ గామా వేరియేట్ విత్ 1/2 అండ్ n/2 విత్ పారామీటర్స్ ఇది, n degrees ఆఫ్ ఫ్రీడమ్, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్, x is chi square, then 1/2 x follows gamma n/2, random sample from normal population mu, standard distribution gamma by root n, then follows t chi square 1. n is equal to 1, normal distribution parameter chi square అవుతుంది. n is equal to 2 అయినప్పుడు exponential particular case of chi square distribution. chi square distribution mean n, variance 2n, mode n-2, mgf ఇచ్చారు ఇక్కడ. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్, ఫస్ట్ 4 సెంట్రల్ మూమెంట్స్, మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్, కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూ, మెజర్స్ ఆఫ్ కుర్టోసిస్ ఇచ్చారు 12/n అని చెప్పేసి. వీటికి సంబంధించి రకరకాల ప్రాపర్టీస్ అంతా కూడా పాయింట్ వైజ్ ఇచ్చేసారు చూడండి. ఇక్కడ అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ సిసిఎల్ఎంఎస్లో ఉంది. ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్, దాని యొక్క పాపులేషన్ మనము హైపోథసిస్ ఇది తీసుకుంటాము, టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్, ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్, అన్నీ కూడా టు టెస్ట్ ది ఈక్వాలిటీ ఆఫ్ సెవెల్ పాపులేషన్ కార్లేషన్ కోఎఫిషియంట్స్ కూడా మనం కై స్క్వేర్ టెస్ట్ యూజ్ చేస్తాము. హోమోజెనిటీ, కాంట్రాస్ట్, నో థియరిటికల్ సెల్ఫ్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి లెస్ దాన్ 5. ఇక్కడ టోటల్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి రీజనబుల్లీ లార్జ్, సే గ్రేటర్ దాన్ 50 ఉండాలి. అబౌట్ కై స్క్వేర్ ఇది టీ డిస్ట్రిబ్యూషన్. టీ డిస్ట్రిబ్యూషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై డబ్ల్యూఎస్ గాసెట్, ఆర్ఏఎస్ ఫిషర్ యొక్క స్టూడెంట్ ఆయన. ఇక్కడ నార్మల్ టెస్ట్ ఈ డిస్ట్రిబ్యూషన్కి మనం నార్మల్గా వాడుతున్నాం. ఈ టెస్ట్ స్టాటిస్టిక్ -1 degrees ఆఫ్ ఫ్రీడము. ఇక్కడ ఈక్వల్ పాపులేషన్ వేరియన్స్, దీని మీద కూడా మనకు క్వశ్చన్ వచ్చి ఉన్నది. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ టీ డిస్ట్రిబ్యూషన్, n is equal to 2 అయినప్పుడు కాషీ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది, స్టాండర్డ్ కాషీ అయిపోతుంది. అదేవిధంగా ఫిషర్ టీ డిస్ట్రిబ్యూషన్, దాని యొక్క డెన్సిటీ ఫంక్షను ఫిషర్స్ టీ ఇది. అప్లికేషన్స్, టీ డిస్ట్రిబ్యూషన్ అప్లికేషన్స్, సిమెట్రికల్ అబౌట్ ఆరిజిన్, ఆడ్ ఆర్డర్ మూమెంట్స్ 0 అయిపోతాయి, μ1 డాష్ 0 అవుతుంది, μ2 అనేది n/n-2, ఇది చాలా సార్లు అడుగున్నారు. థర్డ్ సెంట్రల్ మూమెంట్ 0, ఫోర్త్ సెంట్రల్ మూమెంట్ 3n², n అనేది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, n-2, n-4, β1 అనేది 0, β2 అనేది 3 × n-2 అవుతుంది. పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కూడా ఇచ్చేసారు, +r-n/n+2 అడుగుతూ ఉంటారు. మోడ్ ఆఫ్ టీ డిస్ట్రిబ్యూషన్ లైస్ ఎట్ ది ఆరిజిన్, t is equal to 0, అంటే పీక్ పైన ఉన్నప్పుడు అది ఆరిజిన్ అవుతుంది. ది సిమెట్రికల్ అబౌట్ మీన్, β2 greater than 3, is a platykurtic, t distribution is platykurtic, mg of t distribution does not exist. అన్నీ కూడా సిసిఎల్ఎంఎస్, స్నెడెకర్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, వీటి మీద చాలా అప్లికేషన్స్ ఇస్తున్నారు. మీరు ఒక్కసారి ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్లో కూడా ఉంటుంది. ఇది పాయింట్ వైజ్ ఇచ్చున్నారు కాబట్టి ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్గా యూజ్ అవుతుంది. ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇది ఈజ్ బేస్డ్ ఆన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ పాపులేషన్ పారామీటర్స్. కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా ఎంజిఎఫ్ ఆఫ్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నీ కూడా చూసుకొనేసేయండి. ఇది కూడా చాలాసార్లు అడుగున్నారండి ఇవన్నీ కూడా.
చాలా సార్లు అడుగున్నారు. బీటా 1 అవుతుంది, ఇది బీటా 2 అవుతుంది. ఇక్కడ రూట్ ఆఫ్ F1 న్యూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 న్యూ ఇన్ఫినిటీ అయినప్పుడు రూట్ ఆఫ్ F ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఈ ప్రాపర్టీస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈజీగా యూజ్ అవుతాయి. జెడ్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ కూడా సిఎల్ఎంఎస్లో నుంచి తీసాము. ఇక్కడ ఎస్టిమేషన్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ మనకు తర్వాత ఇక్కడ వరకు అయిపోయింది. ఇది పాపులేషన్ పారామీటరు ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఎగ్జాక్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఎస్టిమేషన్లో మనకు ఇంట్రడక్షన్, డెఫినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, డిస్క్రిప్టివ్ అండ్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. రోహిణి కుమారి మేడం అని చెప్పేసి అనంతపురం నుంచి మేడం చెప్తున్నారు. ఇంట్రడక్షన్, ఎస్టిమేట్స్ సంబంధించి ఇక్కడ ఇచ్చున్నారు. థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ ఇది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాపులేషన్ ఫ్రమ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ శాంపుల్ డ్రాన్ ఫ్రమ్ ది పాపులేషన్. ఎస్టిమేషన్ థియరీ ఇది. డెఫినేషన్స్ నీట్గా థియరీలు ఇచ్చేస్తున్నారు ఇక్కడ. స్టాటిస్టిక్లో మనం డిస్క్రిప్టివ్, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్. డిస్క్రిప్టివ్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్, న్యూమరికల్ సమరైజేషన్. ఇన్ఫరెన్షియల్లో ఎస్టిమేషన్ ఆఫ్ పాయింట్ అండ్ ఇంటర్వల్ ఎస్టిమేషన్. ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్, డిస్క్రిప్టివ్, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఇచ్చారు. పాపులేషన్, శాంపుల్, స్టాటిస్టిక్ పారామీటర్ ఆల్రెడీ మనం ఎగ్జాక్ట్ శాంప్లింగ్లో డిస్ట్రిబ్యూషన్ చూసాము. ఇక్కడ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. అన్బయాస్డ్ ఎస్టిమేటర్, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, శాంపుల్ వేరియన్స్, స్క్వేర్ బై n ఇది అడుగుతూ ఉంటారండి. స్టాండర్డ్ ఎర్రర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టాటిస్టిక్స్ ఎన్నో సార్లు అడుగున్నారు. ఇవి స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ శాంపుల్ మీను, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషను. కాబట్టి ఒకసారి మీరు చూసుకోండి. స్టాండర్డ్ ఎర్రర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టాటిస్టిక్స్, డిఫరెన్స్, ఎస్టిమేషన్ థియరీ, టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్, మనకి ఇక్కడ మీరు ఇట్లా రెఫరెన్సెస్లో ఇవి కూడా మనము చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇది ఎస్టిమేషన్, థియరీ ఆఫ్ ఎస్టిమేషన్లో అన్బయాస్నెస్, కన్సిస్టెన్సీ గురించి మేడం చెప్తున్నారు. ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ గుడ్ ఎస్టిమేటర్ ఈజ్ గివెన్ బై ఆర్ఎఫ్ ఫిషర్. ఆయన 4 ప్రాపర్టీస్ ఇచ్చారు. 4 ప్రాపర్టీస్ ఏమంటే ఫస్ట్ అన్బయాస్నెస్, కన్సిస్టెన్సీ, ఎఫిషియన్సీ, సఫిషియన్సీ. ఇవి పాయింట్ ఎస్టిమేషన్లో వస్తుంది. పాయింట్ ఎస్టిమేషన్ డెఫినేషను, స్టాటిస్టిక్స్ ఇచ్చున్నారు. ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ పాయింట్ ఎస్టిమేషన్, అన్బయాస్నెస్, expected value is identical with the population parameter being estimated. Expectation of t is equal to 0. Remark. Bias definition కూడా ఇచ్చున్నారు. Symptomatically unbiased. ఇక్కడ కొన్ని ప్రూఫ్స్ ఇచ్చున్నారు. దీని యొక్క ప్రాపర్టీస్ ఇచ్చున్నారు. థియరమ్స్ ఆన్ అన్బయాస్డ్నెస్ ఇవి కూడా ఏమైనా వస్తూ ఉంటాయి, చూసుకోండి. అన్నీ కూడా మనకు ఏపీసీసీ ఎల్ఎంఎస్లో వీళ్ళు డిఫరెంట్ లెక్చరర్స్ దగ్గర వాళ్ళు చేపించారు. ఒక్కసారి చూసుకోండి. థియరమ్స్ ఇవంతా కూడా థియరమ్స్ ప్రూఫ్స్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ నాకు ప్రూఫ్స్ అవసరం లేదు, మీరు థియరమ్స్ వరకు చూసేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ, బయాస్నెస్ అయిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ, ఇది కన్వర్జెన్స్కి సంబంధించి వస్తుంది. ఇది చెబిషెవ్స్ ఇన్ఈక్వాలిటీ, వేరియంట్ ప్రాబిలిటీ ఆఫ్ కన్సిస్టెన్సీ, సఫిషియన్స్ అండ్ సఫిషియన్సీ ఇవన్నీ కూడా ఇక్కడ సఫిషియంట్ కండిషన్ టేబుల్ ఇచ్చారు. డెఫినేషన్ ఆఫ్ కన్సిస్టెన్సీ, కన్సిస్టెన్సీ మీద మనకు ఇక్కడ కన్సిస్టెన్సీ మీద ప్రాపర్టీస్ ఇచ్చున్నారు. ఇక్కడ చెబిషెవ్స్ ఇన్ఈక్వాలిటీ, ఎగ్జాంపుల్, వేరియన్స్ ప్రాపర్టీ ఆఫ్ కన్సిస్టెన్సీ,
ఎఫిషియన్సీ, సఫిషియంట్ కండిషన్స్ ఫర్ కన్సిస్టెన్సీ, ఇదంతా కూడా చాలా సార్లు మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. థియరమ్స్ ఆన్ కన్సిస్టెన్సీ అన్నీ కూడా రెఫరెన్సెస్ అవి ఇచ్చేస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇప్పటి వరకు థియరీ ఆఫ్ ఎస్టిమేషను, తర్వాత మనకు నెక్స్ట్ పాయింట్ ఎస్టిమేషన్లో 2 అయినాయి. తర్వాత ఎఫిషియన్సీ, సఫిషియన్సీ. ఈ ఎఫిషియన్సీ అనేది దాని డెఫినేషను, కాన్సెప్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఇన్ స్టాటిస్టికల్ ఎస్టిమేషన్ డ్యూ టు ఫిషర్. ఈ మాధవి మేడం అని చెప్పేసి మేడం ప్రిపేర్ చేశారు. సిసిఎల్ఎంఎస్లో ఉంది ఇది. ఎస్టిమేటర్, రిలేటివ్ ఎఫిషియన్సీ, మీరు వాళ్ళ వీడియోస్ కూడా మనకు సిసిఎల్ఎంఎస్లో ఉన్నాయి. అసిమ్ప్టాటిక్ ఎఫిషియన్సీ, నీడ్ ఫర్ ఎఫిషియన్సీ, అసిమ్ప్టాటికల్ ఎఫిషియంట్ ఎస్టిమేటర్, ఎఫిషియంట్ ఎస్టిమేటర్, వీటి మీద కాదు కానీ మీకు ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్లో ఉండే ప్రాపర్టీస్ చూసుకున్నారంటే తెలుసు. డిస్కషన్ చేయమన్నారు కాబట్టి అన్ని మోస్ట్ ఎఫిషియంట్ ఎస్టిమేటరు ఇక్కడ T2 is calculated. E is equal to 0.67. Sample mean compared to ప్రాపర్టీస్. ఎగ్జాంపుల్ ఇచ్చేసారు. ఎఫిషియన్సీ మీద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. వెబ్లింగ్స్ ఉన్నాయి. సఫిషియన్సీ డెఫినిషను, సఫిషియంట్ ఎస్టిమేటర్ కంటైన్స్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. దీని మీద ఈ నిమాన్ పియర్సన్ లెమ్మా వీటి మీద కూడా చాలా సార్లు అడిగాడంటే దీని మీదనే అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ ఆఫ్ సఫిషియన్సీ, మనము దీనికి సంబంధించి ఏమనేది దేన్ని బేస్ చేసుకుంటారు, కాషీ స్క్వేర్ జీన్ ఈక్వాలిటీని బేస్ మీద ఫిషర్ నేమాన్ క్రైటీరియన్ ఈజ్ రిలేటెడ్ టు అని దీని మీద ప్రాబ్లమ్స్ చాలా సార్లు అడుగుతూ ఉన్నాడు. ఎస్టిమేషన్లో మనకు పాయింట్ ఎస్టిమేషను, ఇంటర్వల్ ఎస్టిమేషన్ అని 2 ఉన్నాయి. వీటిల్లో ఇంటర్వల్ ఎస్టిమేషన్లో జే నేమాన్ అనే ఆయన ఇంటర్వల్ ఎస్టిమేషన్ ఇచ్చాడు. ఇంటర్వల్ ఎస్టిమేషన్ గురించి కూడా చాలా సార్లు మనకు ఇచ్చున్నారు. 5%, 1% కాన్ఫిడెన్స్ లిమిట్స్, -100 × 1 - α% -α కాన్ఫిడెన్స్ కోఎఫిషియంట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సిమెట్రిక్ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ ఫర్ మ్యూ అండ్ సిగ్మా. దీనికి 95%, 99% కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్ అడుగుతున్నాడు. చూడండి జాగ్రత్తగా, ఎన్నోసార్లు ఇచ్చున్నాం. దీనికి సంబంధించే మనము టెస్టింగ్ ఆఫ్ హైపాథసిస్లో నల్ హైపాథసిస్, ఆల్టర్నేటివ్ హైపాథసిస్, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కూడా ఉన్నాయి. ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చేసాం ఎల్ఎంఎస్లో. అశోక్ గారు అని చెప్పేసి ఆయన ఇది. తర్వాత ఏమిది ఇంటర్వల్ ఎస్టిమేషన్ ఇక్కడ ఉంది. ఇంటర్వల్ ఎస్టిమేషన్ అయిపోయింది. తర్వాత మెథడ్ ఆఫ్ మూమెంట్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. కార్ల్ పియర్స్ అని ఆయన ఇచ్చాడు. మనం మామూలుగా మూమెంట్స్ మెథడ్ ఉంది చూడండి, మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ చేసుకుంటాం. మెథడ్ ఆఫ్ మూమెంట్స్ వేరే. ఇక్కడ మెథడ్ ఆఫ్ మూమెంట్స్ ఎస్టిమేట్స్ ఆర్ నీడ్ నాట్ బి అన్బయాస్డ్, నీడ్ నాట్ బి యూనిక్ పాయింట్స్ ఇచ్చేస్తాం.
ఇవి మన ఎంఎల్ ఎస్టిమేషన్ ఉంది. ఎంఎల్ ఎస్టిమేషన్ ఫర్ బైనామియల్ పాయిజన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈ నోట్స్లో ఉంటుంది. ఇక్కడ ఎంఎల్ఏ మెథడ్ అనేది లైక్లీహుడ్ ఫంక్షన్ తీసుకొని చేస్తాము. ద బెస్ట్ మెథడ్ ఇంట్రడ్యూస్డ్ బై ఆర్ఏ ఫిషర్. లైక్లీహుడ్ ఫంక్షన్ ఫస్ట్ డిఫైన్ చేసుకుంటాం. మ్యాగ్నమ్ లైక్లీహుడ్ ఎస్టిమేషన్ డిఫైన్ చేసుకుంటాము. డో ఎల్ ఆఫ్ థీటా బై డో థీటా ఈజ్ ఈక్వల్ టు 0. ప్రాబ్లమ్స్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ ఈజ్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ బై కే. కే అనేది ఇక్కడ ట్రైల్స్గా ఇచ్చారు. ఇది ఎంఎల్ఏ ఆఫ్ పి. ఇది ప్రాబ్లం ఒకటి కూడా ఇచ్చేసారు ఇక్కడ. అదేవిధంగా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో లాంబ్డా అనేది ఎంఎల్ఏ ఎస్టిమేషన్ ఆఫ్. అదేవిధంగా నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో 2 కేసులు వస్తాయి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ న్యూనోను సిగ్మా అన్నోను, అన్నోను నోన్లో మనకు న్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ వస్తుంది. క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్. అదేవిధంగా సిగ్మాకి కనుక్కునేటప్పుడు ఇది న్యూ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, సిగ్మా స్క్వేర్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ అనేది ఎస్టిమేషన్. ఈ థియరీ ఆఫ్ ఎస్టిమేషన్, టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అనేది కొంచెం డ్రై కాన్సెప్ట్స్. మీరు ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్లో రిమార్క్స్లో ఉండే పాయింట్స్ అన్నీ కానీ చూసుకున్నారంటే కొంచెము కవర్ చేసుకునేది. నెక్స్ట్ కాన్సెప్ట్స్ వీడియోలో చూద్దాము.